For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గురు కుజుల కలయిక వలన మరి వృషభ రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు, ఒక్కసారి తెలియచేయండి. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురుకుజుల యొక్క కలయిక అంటే జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా గురుకుజుల యొక్క సంయోగం కంజంక్షన్ అనేది వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల 45 రోజుల పాటు సంచారం చేయటం వల్ల ఏ విధంగా ఉంటుంది, వృషభ రాశిలో ఫలితాలు ఏ విధంగా ఉంటుందో గోచారీత్యా మనం తెలుసుకుందాం. గురువు సహజంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం, కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉండటం. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారీత్యా ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వేరుగా ఉంటుంది, జన్మంలో వేరుగా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి జన్మరాశిలో గురువు యొక్క సంచారం వల్ల ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే, అలానే జన్మంలో కూడా కుజుడి యొక్క సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. గురువు వల్ల ఏ విధంగా జరగబోతుందంటే గౌరవ హాని, అంటే గౌరవాన్ని తగ్గించుకునే అంత ప్రయత్నం చేసుకోకూడదు. అలానే బుద్ధి చాంచల్యం జరిగే అవకాశం ఉంటుంది. బుద్ధి అనేది మారిపోతుంటుంది. అంటే మనస్సు ఎలా ఉంటుందంటే మానసికంగా ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మనస్సు కూడా పరిపరి విధాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఆపదల విషయంలో కానీ, ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ మితభాషిగా ఉండాలి. అంటే ధనం వచ్చింది కదా అని ఖర్చు పెట్టడం కాదు, కొంత పొదుపు చేయడం కూడా చాలా ఇంపార్టెంటు. అలానే ధనం విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించడం అనేది ఇంపార్టెంటు. దాంతోపాటు కొంత శరీరంలో రుగ్మతలు, గాయాలు, జ్వరము, బంధువులతోటి విరోధము, అంటే బంధువులతోటి ఎంత మాట్లాడాలో అంతే మితభాషిగా ఉండాలి. అంటే స్నేహితులతోటి కూడా కాలం కలిసి రాలేదంటే కాలం అనేది పామై కాటేస్తుంది. అంటే మన కాలం బాగలేదనుకోండి, జీవితంలో కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలంటారు సామెత. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే మనలో లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే వాడే స్థితప్రజ్ఞుడు అని అర్థం. అయితే దీనిలో బంధువులతో విరోధం, అంటే బంధువులతోటి కొంత అతిగా మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. దాంతోపాటు కుటుంబంలో కొంత కలహాలు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ, అలానే అన్నదమ్ముల మధ్యలో కానీ కొద్దిగా లౌకిక విధానంగా ప్రవర్తించాలి. భార్యాభర్తలు కూడా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది మంచిది కాదు. ఏదో భర్త అన్నాడని సర్దుకుపోవాలి, భార్య అన్నదని కూడా సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే దుర్మార్గుల వల్ల కూడా కొంత బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలని శాస్త్రవచనం. దాంతోపాటు స్థానచలనం, అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగ భద్రత అవసరం, స్థానచలనం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే నివాసాలు మార్పు, అంటే ఇళ్ళు మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగం మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి, వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వస్తు నాశనం, అంటే వస్తువులు మనం ఏదైతే ఉంటుందో ఇంట్లో తీసుకోవాలనుకుంటున్నామో కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కార్య విఘ్నత, కొన్ని కార్యక్రమాలు సమయాన్ని కొంత లేటుగా జాప్యం జరిగే అవకాశం ఉంటే కాలయాపన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు భార్యతో కలహం ఒకటి, శత్రువు యొక్క వృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే శత్రువులను వృద్ధి చేసుకోకుండా వాళ్ళతోటి ఎంతవరకు మనం పరిచయాలు పెంచుకోవాలి అంతవరకే పరిచయాలు పెంచుకొని ముందుకు వెళ్ళాలి. ఉష్ణ సంబంధమైన అనారోగ్యం, అంటే శరీరంలో వేడి రావటం, అనారోగ్యము, వాహన ప్రాప్తులు కలిగే అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యంలో ఉండే అవకాశం, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అందరి వల్ల కొంత ఆనందం కలిగే అవకాశాలు ఉంటాయి. మానసికంగా ఒత్తిడి జరిగే అవకాశం, అంటే సైకలాజికల్ డిజార్డర్ లేకుండా మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండటం అనేది చాలా మంచిది. అది 20 రోజుల పాటు ఉంటుంది. 25 రోజుల పాటు మానసికంగా ఉల్లాసం కలిగే అవకాశాలు ఉంటాయి. శారీరకంగా సుఖం కలిగే అవకాశం, ఇష్టసిద్ధి, అంటే మనం ఏదైతే ఇష్టపడుతున్నామో అలాంటి సిద్ధి పొందే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదైతే డిజైర్ కోరికలు అనేవి ఉంటే అవన్నీ కూడా
మనం అనుకున్న ఓ వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నాం, పెళ్లి కావాలనుకుంటున్నాం, అలాంటివన్నీ కూడా కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు సంతృప్తికరమైన ఆరోగ్యము, అంటే ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చినా కూడా కొన్ని రోజులు మాత్రం తర్వాత పోతుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. వ్యాపారపరంగా లాభాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. మనోనిర్మలత, మానసికంగా ఒత్తిడి, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక స్థితిగతుల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వైవాహిక జీవితంలో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వైవాహిక జీవితంలో సంతృప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భార్యాభర్తలు యొక్క కలయిక పక్కన పెట్టి ఎవరికైతే సంబంధాలు చూస్తున్నారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాంధవ్యం చూసుకుంటున్నారో, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి, మంచి సుసంపన్నమైన ధనం కలిసి వచ్చే అబ్బాయిలు వచ్చే అవకాశాలు, అమ్మాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి జన్మంలో గురువు జన్మంలో కుజుడు వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మిశ్రమైన విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో మటుకు అతివేగం అనేది వీళ్ళకి పనికిరాదు. దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా గౌరవహాని తగలకుండా ఎంతవరకు మాట్లాడాలో మన జీవితాన్ని మలుచుకొని మనం మాట్లాడుకోవటం చాలా ఇంపార్టెంట్. మనం బాగాలేదు, అతనితో కుదరదు కాబట్టి మనం ఆపేసుకోవాలి మాట్లాడటం అనేది. అది చాలా ఇంపార్టెంట్. అదే పెద్ద రెమెడీ జీవితంలో. అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలని చెప్తారు సామెత. అలాంటి వ్యక్తులను మనం ఆపేసుకొని ముందుకు వెళ్తే మనం బాగుపడినట్టే అర్థం. అలా నరదృష్టి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. నరదృష్టి ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్గా ఏంటంటే, ఒక మనిషి బాగుపడుతున్నాడు అనంటే, ఈర్ష్వాద్వేషం ఒక మనిషి మీద ఉంది అనంటే ఆ వ్యక్తి బాగుపడినట్టే అర్థం. అందువల్ల వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా వీళ్ళు గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్త కవచము, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా ధనం కలిసి రావటానికి యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని, దానితో పాటు ఆరోగ్యపరంగా బాగుండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేపరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటిస్తే అందరికి కూడా మన సత్ఫలితాలు కలగాలని, అందరూ బాగుండాలని, సర్వే జనా సుఖినో భవంతు. అలాగే గురువుగారు, గురు కుజుల కలయిక వలన వృషభ రాశి వారి పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.